retired IAS officers, MV Reddy sir, Champat Lal, and Robina and others, Professor Padma Shah madam, and all the members who was there. Thank you for the opportunity. నేను యాక్చువల్గా ఐఎమ్ నిఖిల్ విజయకృష్ణ. ఐఎమ్ అన్ ఐటీ ప్రొఫెషనల్ అండ్ ఆంటర్ప్రీనర్ యాజ్ వెల్ యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్. నేను సార్ తోటి ఆల్మోస్ట్ ఒక 3 years గా ఆల్మోస్ట్ ఈ SDF లో సోషల్ డెమోక్రటిక్ ఫోరం లో వర్క్ చేస్తున్నాను. ప్రొఫెసర్ పద్మజ షా మేడం అండ్ లక్ష్మీనారాయణ సార్ తో యాచారం మండలంలో ఉన్న డిఫరెంట్ స్కూల్స్ కి తిరగడము, అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ టీచర్స్ తోటి, పేరెంట్స్ తోటి, స్టూడెంట్స్ తోటి, హెడ్ మాస్టర్స్ తోటి మొత్తం అందరితో డిస్కస్ చేసి అసలు ఏంటి గ్రాస్ రూట్ లెవెల్లో ఇష్యూస్ ఏంటి, అసలు గవర్నమెంట్ స్కూల్స్ లో ఎందుకు తగ్గిపోతున్నారు పిల్లలు అని పేరెంట్స్ తో మాట్లాడినప్పుడు పేరెంట్స్ చెప్పినది ఏంటంటే, సార్ మాకు ఎటువంటిది డబ్బులు ఎక్కువ మేము ప్రైవేట్ స్కూల్స్ కి ఏం పంపించట్లేదు సార్. మాకేంటంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఆ స్కూల్స్ ఎలా కండిషన్ లో ఉన్నాయి, పిల్లల్ని పంపిద్దామంటే బాత్రూమ్స్ ఎంత ఘోరంగా ఉన్నాయి అక్కడ ఉన్న కండిషన్స్ కానీ. అండ్ మేము ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ లోనే మేము ఇంకా ప్రభుత్వ స్కూల్ కి పంపిస్తున్నామంటే ఒక కైండ్ ఆఫ్ ఏంటంటే ఒక షేమ్ఫుల్ ఫీలింగ్ లా అయిపోతుంది మాకు. ఆ గవర్నమెంట్ స్కూల్ పంపించాలంటే ఇంకా ఏంటి గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నాం ప్రభుత్వ బడికి అన్న దాని లోపల ఉన్నాం మేము. అదే మంచిగా ఉంటే మాకు ఎందుకు సార్ పంపించడానికి, మాకు ఇన్ని డబ్బులు పెట్టి మేము అప్పులు చేసి పంపించాల్సిన అవసరం లేదు. అండ్ అక్కడ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఉన్న టీచర్స్ సారీ సొల్యూషన్స్ సో అక్కడ ఉన్న టీచర్స్ ని అడిగితే వాళ్ళ టీచర్స్ పిల్లల్ని వాళ్ళ ప్రభుత్వ స్కూల్ కి పంపిస్తారా, అసలు అట్లాంటి సిచ్యువేషన్ లేదు. ఎంతమంది టీచర్స్ వాళ్ళ సొంత పిల్లల్ని ప్రభుత్వ స్కూల్ కి పంపిస్తున్నారు అన్నట్టుగా. ఒకసారి టీచర్స్ తో మాట్లాడినప్పుడు టీచర్స్ ఏమంటున్నారంటే, సార్ ఈ వ్యవస్థ అనేది ప్రజాప్రతినిధులు ఎప్పుడైతే వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్ కి పంపిస్తారో అప్పుడే ఇది మంచి బాగుపడతాయి కానీ, అప్పుడే దీన్ని బాగుపడతాయి కానీ లేకపోతే అసలు ఎప్పటికీ ఇవి బాగుపడిన స్థితిలో ఉన్నాయి. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, సార్ లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళ మన్మడు కేసీఆర్ గారి మన్మడు, కేటీఆర్ గారి మన్మడు ఒక ప్రభుత్వ స్కూల్ కి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ చూసి నాకు చాలా బాధ వేసిందని చెప్పారు. ఇప్పుడున్న కండిషన్స్ లో మీ మన్మడు కానీ వెళ్ళి స్కూల్స్ కి వెళ్తే ఏమన్నా మెరుగుపడి ఉన్న సిచ్యువేషన్ ఆల్మోస్ట్ సేమ్. ఇంకా ఎంతవరకు ఇంకెన్ని జనరేషన్స్ పోతాయి దాని లోపల. అండ్ ఇప్పుడు తెలిసిన సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి గారి కూతురు కూడా ఒక ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించబోతున్నారని తెలుస్తుంది. దీని ద్వారా ఎక్కడికి వెళ్తున్నాం మనం అసలు? నేను ఇక్కడ పూర్తిగా చెప్పేది ఒకటే ఏంటంటే, మీరు పేరెంట్స్ మీరు రానిది ప్రభుత్వం ఏమీ తీసుకోదు, మనం బయటికి రావాలి, మాకు మంచి ఎడ్యుకేషన్ కావాలి, మా పిల్లలకు కావాలి అని చెప్పి మీరు వచ్చేంత వరకు ప్రభుత్వం ఏది చెయ్యదు. ప్రజలే వచ్చి అడగడినప్పుడు మేమెందుకు చేయాలనే దాని లోపల గవర్నమెంట్స్ కూడా ఉన్నాయి దాని లోపల. కాబట్టి మనము ఈ ముందుకు వెళ్తూ మనం ఎవ్రీ డిస్ట్రిక్ట్స్ కి విలేజెస్ కి వెళ్తూ అది ఒక బస్ యాత్ర కానీ ఉన్నటువంటి పేరెంట్స్ ని మొబిలైజ్ చేస్తూ దానికి సంబంధించిన వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెన్స్ పెడుతూ వాళ్ళ ద్వారా వాళ్ళకి ఆల్రెడీ ఎడ్యుకేషన్ తెలుసు కానీ ఏంటంటే దీని మీద మనం పోరాటం చేస్తేనే రాదు అన్నట్టుగా వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళని చైతన్యపరుస్తూ వాళ్ళ ముందు కలుపుకుంటూ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్కి వెళ్తూ దాని తర్వాత అవసరం అయితే ఒక ఉద్యమంలో మనము ఒక నిరసన కార్యక్రమం చేస్తూ ఆల్రెడీ ఆత్మీయ మురళి గారు ఎన్నో అసలు విద్యావ్యవస్థ ఎట్లా ఉండాలని చెప్పి ఆల్రెడీ ప్రతిపాదన చేస్తున్నారు. అక్కడ టేబుల్ మీద ఆల్రెడీ సార్ కి సంబంధించిన రిపోర్ట్ రెడీగా ఉంది. దీని ఇంప్లిమెంటేషన్ చేస్తే సరిపోతుంది. మనం పేరెంట్స్ ని కలుపుకొని పోతూ ఎవ్రీ డిస్ట్రిక్ట్స్ కి వెళ్తూ ఆ బస్ యాత్ర లాంటిది ఫస్ట్ చేపడుతూ అందరం చైతన్యపరచాలని నా ఒక ఫస్ట్ స్టెప్. దీనికి తర్వాత థ్యాంక్ యూ. ఒక రిక్వెస్ట్, మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ మై సెల్ఫ్, దయచేసి పరిష్కారాలు మాత్రమే మాట్లాడండి, సమస్య మాట్లాడద్దు. సమస్య ఎవరికైనా అర్థం కాలేదా? ఇక్కడ అందరికీ అర్థమైంది. ఇది మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా మాట్లాడుకుంటున్నాం. ఏ లైన్ లో ఫస్ట్ తిని అడిగా, మీరు ఇందాక నుంచి అడుగుతున్నారు, మీరు మాట్లాడినాక తను మాట్లాడతారు, తను మాట్లాడు. బట్ ఓన్లీ ఎలా ముందరికి వెళ్ళాలి అదొక్కటే ప్లీజ్ స్టిక్ ఆన్, అదర్వైజ్ నేను కొంచెం రూత్లెస్ గా కట్ చేయాల్సి వస్తుంది. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులందరికీ నమస్కారాలు తెలుపుతూ, ఈరోజు తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం అనేది శుభసూచకం. ఇందులో విద్య అనేది
లేకపోతే మనం అందరం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. ఇది విద్య అనే సబ్జెక్టు గౌరవనీయులు మురళి గారు మొదలుపెట్టారు. ఇది కొండతో ఢీకున్నట్టు విద్య అనేది ప్రభుత్వాలనే మార్చగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఇది. దీన్ని విద్యను ఉచితంగా కానీ తర్వాత ఫీజులు తగ్గించే విధంగా కానీ చేయాలనంటే కొన్ని మార్గాలు నాకు ఆలోచన వచ్చినాయి. ఏంటంటే ప్రభుత్వంలో కూడా బడ్జెట్ ఎక్కువ కేటాయిస్తూ ప్రభుత్వ స్కూళ్ళను బాగు చేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నటువంటి ఫీజులను 50% ఇమ్మీడియట్ గా కట్ చేయాలి, 50% తగ్గించాలి ఫస్ట్ ప్రతిపాదికన. ఎందుకనంటే ఒకే రోజు బంద్ చేయాలి, ప్రైవేట్ స్కూల్ అని బంద్ కావాలనంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరి పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. ఒకే రోజు బంద్ చేయాలంటే ఇది అయ్యేది కాదు. అందుకోసం అటు ప్రభుత్వ స్కూల్ బాగు చేయాలి అంటే బడ్జెట్ ఎక్కువ కట్ చేయాలి. 30% బడ్జెట్ ఇంతకుముందు చెప్పారు 30,000 crores కేటాయించాలని చెప్పేసి. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు తగ్గించాలంటే 50% తగ్గించాలి. ఏ విధంగా తగ్గించాలి? పేరెంట్స్ అసోసియేషన్ ను బాగా గట్టిగా తీసుకొని ఈ యొక్క TPF కు లింక్ చేసుకొని అప్లికేషన్ చేసుకొని వాళ్ళ సామర్థ్యం, పేరెంట్స్ అసోసియేషన్ సామర్థ్యం గట్టిగా ఉంటేనే ఇది సక్సెస్ అవ్వడానికి ఒక మార్గం ఉన్నది. ఎందుకంటే పిల్లలు స్కూల్కి పంపే పిల్లలే తల్లిదండ్రుల్ని నేను ప్రైవేట్ పంపుతున్నాను అని అన్నప్పుడు వాళ్ళే సహకరించినప్పుడు, పేరెంట్స్ అసోసియేషన్స్ సహకరించినప్పుడు మనం ముందుకు పోవాలనంటే ఈ యొక్క స్పీడ్ బ్రేకర్ ను అధిగమించాలనంటే పేరెంట్స్ అసోసియేషన్ ను గట్టిగా మనం అనుసంధానం చేసుకోవాలి, వాళ్ళని లింకేజ్ చేసుకొని ముందుకు పోవాలి సార్. అదేవిధంగా ప్రతి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆల్రెడీ పేరెంట్స్ బాడీస్ ఉన్నాయి, కాకపోతే అవి పనిచేయట్లేదు, నామకే వాస్తే. ఇప్పుడు ఈ గౌరవనీయులు పెద్దలు చెప్పింది చాలా మంది ఇక్కడ 300 కోట్లు 400 కోట్ల స్కూళ్ళు అమ్ముతున్నారని చెప్పేసి, వాటిల్లో కూడా పేరెంట్స్ బాడీస్ ఉన్నాయి. పేరెంట్స్ బాడీ చెప్పినట్టు పేరెంట్స్ మీటింగ్ లో కానీ వాళ్ళ స్కూల్ గవర్నెన్స్ లోపల ఒక్కటి కూడా చెల్లదు. ఎందుకంటే వాళ్ళు నియంత్రించిన ఫీజులే కావాలి, పుస్తకాలకు కానీ, డ్రెస్సులకు కానీ, బెడ్లకు కానీ, షూస్కి కానీ ప్రతి సంవత్సరము కొనాల్సిందే వాళ్ళ దగ్గర పుస్తకాలు, వాళ్ళు ప్రింట్ చేసిన వాటికి కానీ. ఇవన్నిటికీ నియంత్రించాలనంటే ఆ కమిటీ గట్టిగా ఉండాలి. వాళ్ళని ఆడిట్ చేసే కమిటీ కూడా సార్. దీంట్లో ఒకట స్కూళ్ళల్లో ఆడిట్ చేసేటువంటి సిబ్బంది ఎవరు ఉండాలనంటే హైకోర్టు జడ్జా, లేకుంటే రిటైర్డ్ జడ్జా, లేకుంటే సిట్టింగ్ జడ్జా, ఇలాంటి వాటిని ఆలోచించేసి వాళ్ళని స్కూళ్ళను ఆడిట్ చేయడానికి. ఎందుకనంటే ఇవి పాటిస్తుందా లేదా, ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి, జీవోలు ఉన్నాయి. గౌరవనీయులు పెద్దలు ఇక్కడ చెప్పారు, జీవోలు వచ్చినాయి, అలాంటి చట్టాలు వచ్చినాయి అన్నాయి, కానీ వాటిని సక్రమంగా ఆలోచిస్తలేదు. ఎందుకంటే విద్యను కేవలం వ్యాపారాలంగా చూస్తున్నారు. ఎందుకంటే మనం ఎన్ని రూల్స్ పెట్టినా కానీ దానికి ఒక కొత్త రకంగా తీసుకొచ్చేసి దొంగ చేతికి తాళపు చేతి ఇచ్చినట్టు ఇది. అంతే తప్ప ఇది వాళ్ళని మార్చాలనంటే చాలా కష్టతరమైన పని. పేరెంట్స్ అసోసియేషన్స్ యావత్ తెలంగాణ మొత్తం లోపల ప్రతి స్కూల్కున్న పేరెంట్స్ అసోసియేషన్ ను గట్టిగా అనుసంధానం చేసుకొని దీన్ని ముందుకు పోతే తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ లాగానో లేకుంటే లాగానో 10 రోజుల 20 రోజుల 30 రోజుల ఇది ఒక ఉద్యమం లాగా ప్రతి జిల్లాలో హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో కానీ నడుస్తుంటే దీనికి ఒక అంకురార్పణ చేసి కొండను ఢీకొట్టాలంటే అందరు సామూహికంగా మనం ముందుకు వెళ్తామని నా యొక్క అభిప్రాయం సార్. థ్యాంక్ యూ సార్, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నాకు. థ్యాంక్స్ సో మచ్ అండి. ఒక్క 2 minutes థ్యాంక్స్ అండి. ఇప్పుడు నా పేరు డాక్టర్ సింహారావు, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చేశాను నేను, డాక్టర్ సింహారావు.